ఇంకా జలగీతం నా రచనా జీవితంలో గొప్ప వెలుగు. నేను 5-6 ఏళ్ళు నుంచి జలగీతం రాద్దామని నేను అనుకున్నాను. నాకు నీటి కష్టాలు బాగా తెలుసు. మా ఇంట్లో బావి ఉండేది కాదు, ఎక్కడి నుంచో మా అమ్మ నేను ఎత్తుకొచ్చేవాళ్ళం. మా అమ్మ ఎత్తుకొస్తే నేను చేదేవాడిని, మా అమ్మ చేస్తే నేను ఎత్తుకొచ్చేవాడిని. చేదడం వల్ల ఆ కాయలు ఇప్పటికీ ఉన్నాయి నా చేతులకు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతం ఎంత భయంకరంగా ఉందో మనందరికీ తెలుసు. ఎందుకు అవిటి వాళ్ళు అయిపోవడం, ఎన్ని తరాలు జనరేషన్స్ అదని. నేను అది వైస్ ఛాన్సలర్ అయిపోయిన తర్వాత, వైస్ ఛాన్సలర్గా చేశాను. నేను అయిపోయిన తర్వాత ఒక 100 రోజులు తపస్సులో కూర్చున్నాను నేను. అంతకుముందు 6 ఏళ్ళు మెటీరియల్ సేకరించాను. అప్పుడు ఏమైందంటే ఆ 100 రోజులు నేను ఎక్కడో చమత్కరించాను కూడా. ఏమని చమత్కరించానంటే లౌకిక ధూళి కడుక్కోవడానికి జలగీతం రాశాను. రాసిన తర్వాత ఫోన్లు కూడా అటెండ్ చేయలేదు. అప్పుడు ఏం చేశానంటే రాజేంద్ర సింగ్ అని అతను ఉద్యోగం అన్నీ వదిలిపెట్టి రాజస్థాన్లో వాళ్ళ జలం కోసం పనిచేయడానికి వెళ్ళాడు. 5 నదులను బతికించాడు అక్కడ ప్రజల్ని ఆర్గనైజ్ చేసి. 5,000 చెరువులు తవ్వించాడు. కరువు ప్రాంతం మీకు తెలుసు, రాజస్థాన్ ఆరావళి పర్వతాల్లో. నేను ఆ పుస్తకాన్ని ఆయనకు అంకితం చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఆయన ఎక్కడో ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనకు ఫోను చేశాను అనమాట. రాజేందర్ సింగ్ जी, मैं एक छोटा मोटा कवि हूँ तेलुगु में, आंध्र प्रदेश में. मैं आपको ये एक जल के बारे में एक काव्य लिखा है, आपको समर्पित करना चाहता हूँ. అప్పుడు ఆయన ఏమన్నా అంటే धन्य हो गए हम गोपी जी, मुझे एहसास हो रहा है, मुझे महसूस हो रहा है कि रक्त संबंध से भी जल संबंध गहरा है అన్నాడు. ఓరి నాయనో, నేనేం కవిని అతని ముందు అనిపించింది. ఆ ఒక్క మాటలో ఆ జల తత్వం అంతా ఇమిడి ఉంది అనిపించింది. ఆయన ప్రత్యేకంగా దాని ఆవిష్కరణ కోసం హైదరాబాద్కు వచ్చాడు. అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వం ఆయనను స్టేట్ గెస్ట్గా రికగ్నైజ్ చేసింది. మా ఇంటికి వచ్చాడు. అతను పక్కన కూర్చుంటేనే ఆ పవిత్రత ముందు మనం విలవిలలాడిపోతాం అన్నమాట. అంత గొప్పవాడు. దాని తర్వాత జలగీతం అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. నేను ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు దాని గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా అనువాదాల గురించి చెప్తాను. ఈ కాలాన్ని నిద్రపోని ఉంది కదా, కాలాన్ని నిద్రపోని మనం పుస్తకంకి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది 2001లో. ఆశ్చర్యం ఏమిటంటే దీన్ని మొత్తం భారతదేశంలోని 29 భాషల్లోకి అది అనువాదం చేయబడింది. అది ఆ చేసిన వాళ్ళు కూడా సామాన్యులు గారు. కొన్ని పేర్లు సరదాకి కాలాన్ని నిద్రపోనివను వాళ్ళ భాషల్లో ఎట్లా ఉంటాయి. కాలాన్ని నిద్రపోని హిందీలో సమయ్కో సోనే నహీ దూంగా, ఇంగ్లీష్ ఐ విల్ నాట్ లెట్ టైమ్ స్లీప్, గుజరాతీ సమైనే సువా నాహీ దౌన్, తమిళం కాలత్తై ఉరంగ విధమట్టెన, మలయాళం సమయతే ఉరంగన్ అనువదిక్కు కుకయిళ్ళ, మరాఠీ కాలాల జోబ్ దేనార్ నాహి, కొంకణి రమేష్ వెలుస్కర్ అని వాడు పెద్ద పోయేట్, కొంకణిలో గోవాలో ఉంటాడు. కొంకణి కళ్ళక్ నిహిదుంక్ దిన్వచోనం, డోగ్రీ
నమన్గి దేంగ్ని సౌనా మైథిలి సమైకెన్ నుతనాయ్ దేబై కన్నడం కాలవన్ను నిద్రిసలు బిడెను పంజాబీ మై సామేను నహి దేవాంగ సంస్కృతం కాలం నో నిద్రాపయాణి సింధీ వక్త్ కే సుమ్హాన్ దిన్ ధున్ ఉర్దూ వక్తుకో సోనై నహి దొంగ నేపాలీ సమయాలు ఇట్లా 29 భాషల్లోకి అందరూ అలా ప్రఖ్యాతులు. అంటే నా స్థాయి కవులు కొండకొచ్చో నన్ను మించిన వాళ్ళు పెద్ద సీనియర్స్, చాలా గొప్ప కవులు, అక్కడ ప్రఖ్యాతమైన కవులు దీనిలో చేశారు. నేను అనుకోవటం సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వాళ్ళు ఎవరు ఇన్ని భాషల్లోకి పోలేదు. బహుశా అమృత ప్రీతం పోయిందేమో నాకు తెలియదు భారతదేశం మొత్తంలోనే. ఇది ఒక తృప్తినిచ్చిన విషయం. కాబట్టి 29 భాషల్లో నా గురించి అందరికీ తెలిసిపోయింది. తర్వాత జలగీతం ఇంతకుముందే మీకు చెప్పాను. జలగీతం కూడా ఫస్ట్ హిందీలోకి జల్గీత్ అయింది, ప్రొఫెసర్ మాణిక్యాంబ చేసిన దానికి. ఇంగ్లీష్లో వాటర్ సాంగ్ మంచి ప్రసిద్ధం అల్లాడి ఉమా శ్రీధర్ చేశారు. మరాఠీలో నిరంజన్ ఉజ్గరే అని బొంబాయి వాడు పెద్ద కవి, పాణ్యాచ గాణ నీటి గీతం. గుజరాతీ, ఉర్దూ నగమే ఏ ఆబ్ రెహమత్ యూసుఫ్ జాయి ప్రొఫెసర్ ఆయన. కన్నడంలో జలగీత డాక్టర్ మార్కండాపురం శ్రీనివాస అని కర్ణాటక కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, గొప్ప కవి. మలయాళం ఎల్ఆర్ స్వామి గారు గొప్ప అనువాదకుడైన. పంజాబీ జల్గీత్ స్వరంజిత్ సవి అని లుధియానాలో ఉంటాడు. సాహిర్ లుధియానవి గుర్తుకొస్తాడు నాకు, లుధియానా అనగానే అక్కడి వాడు అనమాట. పర్షియన్ నగుమే ఆబ్ అజీజుద్దన్ ఉస్మాని అని ఇతను ఇరాన్ కాన్సులేట్లో పనిచేశాడు, ఆయన దాన్ని చేశాడు నగుమే ఆబ్. సంస్కృతంలో మన నారాయణ శర్మ మన శిష్యుడు, మంచి పండితుడు, అతను జలగీతం సంస్కృతంలోకి చేశాడు. ఒడియా జలగీత్తో బెంగాలీ నందాని చేశాడు. ఇది ఇంకా చాలా భాషల్లో ఆయా దశల్లో ఉంది. దాని తర్వాత నానీలు కూడా తక్కువేం తినలేదు, నానీలు విపరీతంగా పోయినాయి. హిందీ నన్నే ముక్తక్ అన్నారు వాటిని, నానీలను. నన్ను ఎంత బాగుంది. ముక్తక్ అంటే ముత్యాలు, విడివిడి ముక్తకాలు, ఎపిగ్రామ్స్ అంటారు ఇది హిందీలో. నన్నే ముక్తక్, గోపీకే నన్నే ముక్తక్, నానీలు ముక్తక్ మణిక. ఇంగ్లీష్ నానీలు ది లిటిల్ వన్స్, జయలక్ష్మి గారు చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ నానీలు రఘు నానీలను బీటీ సీత అని ప్రొఫెసర్ ఆమె చేసింది, ఇటీవలనే దివంగతురాలు అయింది ఆమె. సంస్కృతం నానీలు నవముక్తిక, తమిళం నానీగల్, కన్నడం నానీగల్. రష్యన్లో ఈయన వినయ్ తోతావర్ అని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రష్యన్ ప్రొఫెసర్, ఆయన చేశాడు. చికిత్ ఓర్జియో మినియాచూరి అని చేశాడు. అది సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ప్రచురించారు. వాళ్ళు చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. గుజరాతీలో ఉరీసి వసావడ అని జునాగఢ్ అని మన తిరుపతిలాగా టెంపుల్ సిటీ ఉంది, అక్కడ గొప్ప రేడియాలజిస్ట్ అతను చాలా బాగా చేశాడు గుజరాతీలోకి. ఉర్దూ నన్నీ నజ్మే అని ఫాతిమా బేగం ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆమె చాలా బాగా చేసింది. మలయాళం నాని కవితాకళ్ ఎల్ఆర్ స్వామి చేశాడు మళ్ళీ. పంజాబీ నన్నే ముక్తక్ చందర్ త్రిఖా అని డాక్టర్ చందర్ త్రిఖా గొప్ప జర్నలిస్టు, పోయిటు, విమర్శకుడు అనమాట. ఇట్లా ఇవి కాకుండా ఇంకెన్ని పుస్తకాలు వాటిని చదివితేనే ఇది అయిపోతుంది. ఒకటి నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, ఈ అదృష్టం తెలుగులో ఎవరికీ దక్కలేదు. అందు నేను వినమ్రంగా సరస్వతి మాతకు ప్రణమిల్లుతున్నాను. నేను అంటే ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగిందంటే నేను ఆయా రాష్ట్రాల్లో కవితా పఠనం చేయడం, నా కవిత్వం నచ్చి వాళ్ళు నా దగ్గరికి నన్ను అభినందించడానికి రావడం, మీ పుస్తకం ఏదైనా మీ సాహిత్యం మేము ప్రచురిస్తాము, మేము అనువాదం చేస్తాను కోరి, నేను కోరిన వాళ్ళు ఇందులో 10% ఉంటారు. వాళ్ళు నన్ను మెచ్చుకొని అనువాదం చేసిన వాళ్ళే 90% ఉంటారు. ఇది నాకు చాలా తృప్తినిచ్చిన అంశం. ఎందుకంటే భారతదేశము
చాలా సంక్లిష్టమైన దేశం, సంశ్లిష్టమైన దేశం. పోనీ సంక్లిష్టమైన పేరు తీసండి, వెరీ కాంప్లెక్స్ కంట్రీ, సంశ్లిష్టమైన దేశం. ఇక్కడ ఒకరికి పేరు రావాలన్నా వేరే రాష్ట్రానికి పోవాలన్నా చాలా కష్టం, ఏటికి ఎదురీత. మన పక్క రాష్ట్రంలోనే మనం తెలియం, తెలుగులోనే ఉంటాం. అది తెలుగులో పట్టనంత పెద్ద కవి అయితేనే బయటికి పోవడానికి వీలవుతుంది. ఇది నా అదృష్టంగా కూడా నేను చాలా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అనువాదాల గురించి ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఇవి కాక విడివిడిగా చాలా పుస్తకాలు వచ్చినాయి. నా అనువాదకులు చాలా ముఖ్యమైన అనువాదకులు శ్రీపాద స్వాతి ఉంది, అల్లాడి ఉమా, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు, మాణిక్యాంబ. ఈ ప్రక్రియలో నాకు నేను నేర్చుకున్నది ఏమిటంటే, దాదాపు ఈ అనువాదకులందరితో నేను కూర్చున్నాను. నేను అనుకోవటం ఉజ్జాయింపుగా 1000 గంటలు వాళ్ళతో కూర్చొని ఉంటాను, వర్కింగ్ అవర్స్. దాంతో ఆయా భాషల గురించి నేను ఎంత నేర్చుకున్నానో చెప్పలేను. నా ఉద్దేశం, నేను నా అనువాదకులైన ఒకరికి అందరూ అద్దాం అనుకుంటున్నాను. అనువాదంలో ఎదురయ్యే సమస్యలు, మన నుడికారం వేరే భాషలో ఏ రూపంలో ఉంది, ఇదే నుడికారం. నుడికారాలు మానవ భాషల్లో అన్నిట్లలో ఉంటాయి. ఆ భేద సొగసులు ఉన్నాయి. ఆ భేదాల వల్ల సొగసులు ఏవైతే ఉంటాయో ఆ సొగసులు బాగా ఆవిష్కృతం చేయాలన్నది నాకు. పైగా ఆ పుస్తకం రాయటం వల్ల నా అనువాదకులందరికీ, ఇప్పుడు ఈ భాషలోనే కాకుండా జర్మనీకి వెళ్ళాను నేను. జర్మనీ భాషలోకి నా కవితలు పోయినాయి విడివిడిగా. చైనాకు వెళ్ళాను, చైనీస్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. పర్షియన్ మీరు ఎట్లాగున్నారు, ఆ రష్యన్లోకి అనేవి. ఇదొకటి బాగా నేర్చుకున్నాను. నేను నిత్య విద్యార్థిలాగా ఉన్నాను ఇప్పటికీ. నిత్య విద్యార్థి అన్నప్పుడు నేను అకాడమిక్ సిస్టంలో ఉన్న పదవులన్నీ చేశాను. నేను లెక్చరరు, అప్పుడు రీడర్ అనేవాళ్ళు, ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ అంటున్నారు. రీడరు, ప్రొఫెసరు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాను. కాకతీయ విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా 1 సంవత్సరం చేశాను. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఈ అడ్మినిస్ట్రేటివ్ అనుభవం నాకు విపరీతంగా ఉంది. కాబట్టి ఇది నా కవిత్వాన్ని ఏమి తగ్గించలేదు. ఇక తర్వాత ఇటీవల ఇంకొక పుస్తకం గురించి నేను చెప్పకపోతే అది పెద్ద లోటు అవుతుంది. వృద్ధోపనిషత్తు దాని పేరు. ఓల్డ్ ఏజ్ పోయమ్స్ అంటాం మనం. వృద్ధోపనిషత్తు అంటే ప్రపంచంలో వృద్ధాప్యమే ఒక శాపంగా భావిస్తారు. కానీ వృద్ధులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత విలువైన వాళ్ళు, మన ఇంట్లో ఒక వృద్ధుడు నుండి ఎంత విలువైన వాడు అని నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత వృద్ధాప్యం అనేది ఒక సహజమైన ప్రక్రియ తప్ప మనం నిరుత్సాహంగా ఉండాల్సిన అవసరం లేదు అని వృద్ధులకు చెప్పదలుచుకున్నాను. వృద్ధోపనిషత్తు 6-7 ఏళ్ళు ప్రపంచంలో వృద్ధుల గురించి మొత్తం చదివాను నేను. ఎక్కడెక్కడ ఏ దేశంలో వృద్ధులు ఎట్లా ఉన్నారు, మన దేశంలో వృద్ధులు ఎట్లా ఉన్నారు. వృద్ధోపనిషత్తు అని ఒక కావ్యం రాశాను నేను. కవితా సంపుటి కావ్యం, ఏకవస్తుకం ఉన్నదంతా కావ్యమే. నేను ఇటీవల ప్రపంచీకరణ అని రాశాను కదా, అది కూడా కావ్యమని అంటలేను, కానీ కావ్యం ఏకవస్తుకం అయ్యేదంతా కావ్యమే. దాంట్లో ఒక వరుస ఉంటుంది. ఒకే వృద్ధోపనిషత్తు కూడా పెద్ద మలుపు నాకు. దానికి ప్రేరణ మన హర్షవర్ధన్ గారని నాకు మంచి మిత్రుడు. ఆయన నేను మా చర్చల్లో ప్రపంచంలోని వృద్ధుల గురించి దర్శించాం. నాకు కూడా కొంచెం వృద్ధాప్యం కొసలు తగులుతున్నాయి కాబట్టి నాకు దాని మీద బాగా ఆసక్తితో నేను అది రాశాను. అది కూడా చాలా భాషల్లోకి పోయింది. హిందీలోకి పోయింది, ఇంగ్లీష్లోకి పోయింది, గుజరాతీలోకి పోయింది. ఇట్లా దాదాపు 7-8 భాషల్లో పోయింది ఇప్పటికే. ఓ పోయం చదవనా? పోయం చదువుతాను నేను. ఉదాహరణకు వృద్ధుల ఎంతో దైన్యం ఉంటుంది కదా.
ఆ దైన్యాన్ని ఒక ప్రతిబింబించి ఒకటి చెప్తాం మీకు. నీళ్లు దీని పేరు, నీళ్లు. అరే బాబు, చెంబులో నీళ్ళు అయిపోయినాయి, కొంచెం నింపిపోరా. సుపుత్రుడు షాపింగ్కి వెళ్ళే తొందరలో ఉన్నాడు, అతనికి వినపడలేదు. అమ్మాయి, గ్లాసు నీళ్ళు తెచ్చిపెట్టమ్మా. కోడలికి వినపడింది కానీ వినపడకపోవడంతో సమానం. బంగారు నాన్న, కొన్ని నీళ్లు ముంచుకరారా. మనవడు టీవీలో పీకల్లో మునిగున్నాడు, అంగుళం కూడా కదలలేదు. పనివాడి కోసం కేకేశాడు కానీ వాడు కూరగాయల కోసం పరుగులు తీశాడు. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఎవరు నింపారో తెలియదు కానీ అతని కళ్ళ నిండా మాత్రం నీళ్లు అన్నాడు. ఇది ఇట్లాంటివి అన్నమాట. ఆఖరికి వృద్ధుల గురించి చివరి కవిత ఎందుకు ఈ రాశాను. ఎంత అందమైంది జీవితం. ఏ ఇంజనీరు నిర్మించాడో ఈ శరీరాన్ని, 5 కిటికీల మధ్య ఇంతటి సమన్వయాన్ని, పంచేంద్రియాలు 5 కిటికీల మధ్య ఇంతటి సమన్వయాన్ని ఎట్లా సాధించాడో. మనస్సు ఏ గవాక్షంలోంచి ఎగురొచ్చిన పక్షియో. ఈ యంత్రం నడవడానికి ఇంధనమైన చైతన్యం ఏమిటో. మార్పుకు తీర్పులు చెప్పే క్షణక్షణ విచక్షణ ఏమిటో. మమకారమేమిటో, జ్ఞాపకాలేమిటో, తనను తాను వెతుక్కునే అంతర్ముఖీన ప్రయాణం ఎసటికో. జిజ్ఞాస, జిగీష, ఎడతెగని ఆశ, అంతలోనే నిరాశ. ఇంత స్వల్ప వ్యవధిలో అనల్ప క్రియా సాఫల్యం ఏమిటో. వృద్ధుడా, వృద్ధుడా, సప్తసాగర సతత తరంగ పీడితుడా, నిరంతర నావికుడా, చిరకాల యోధుడా. బోర్డంత ఎక్స్పీరియన్స్ ఉంది. చిరకాల యోధుడా, నీకు నువ్వే బ్రహ్మవు, సార్థక్య మానవ జన్మవు. మరణం నీకు మరో ఆవరణం, జీవన మంటపానికి తోరణం. ఇవాళటి కొత్త జీవితం కలకాలం పరిమళించే మరకతం. కలకాలం జీవితం విలువైందని. ఇక నా ఇంత 50 ఏళ్ళు, 5 దశాబ్దాల నుంచి నేను కవిత్వం రాస్తున్నా. ఏమిటి నేను నా లౌకిక ప్రాపంచిక దృక్పథం ఏమిటి? సరే, నేను ఇంతకుముందే చెప్పాను, 6 దేశాలు తిరిగాను నేను. మారిషస్, జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, ఇట్లా 6 యాత్రా చరిత్రలు కూడా రాశాను. యాత్రా చరిత్రలు తెలుగులో 6 రాసిన వాళ్ళు తక్కువ. మన ఉత్తర భారతదేశంలో యాత్రా చరిత్రలకు విపరీతమైన విలువిస్తాను. మనకు ఎందుకో అది ఎక్కలేదు. ఈ అన్ని యాత్రా చరిత్రలు రాశాను, కవిత్వం రాశాను. అక్కడి నుంచి ఇక్కడ ఏమిటి నా ప్రపంచ దృక్పథం ఏమిటి? నాది ఆలోచిస్తే, నా కవిత్వంతో చూస్తే నాది సమన్వయ దృక్పథం. అన్ని ఉద్యమాల్లోని మంచిని తీసుకొని నేను ముందుకు సాగుతూ వచ్చాను. నేను ఏ ఉద్యమాలకు వ్యతిరేకం కాదు. ఉద్యమం అనేది ఒక ఆక్రోశంతో, కోపంతో, మార్పు పైన అభిలాషతో వచ్చేది ఉద్యమం. అది ఉవ్వెత్తున లేస్తుంది. ప్రతి ఉద్యమంలో ఉన్న మంచిని నేను తీసుకున్నాను. నేను విరసం బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో కవిగా పుట్టినవాడిని కాబట్టి దాంట్లో ఉన్న మంచిని తీసుకున్నాను. కానీ నేను దానికి పూర్తిగా దేనికి నిబద్ధత అంటారే, ఒక ఆర్గనైజేషన్కు, ఒక పద్ధతికి నేను నిబద్ధుని కాదు. వాటిల్లో ఉన్న మానవత్వానికి నిబద్ధుని. అట్లా అంటే నాలో నా మొత్తం తీసుకుంటే నా కవిత్వంలో పల్లె నాకు ప్రాణం. కవిత్వంలో పల్లెను విస్మరించిన కవిత్వం నా దాంట్లో ఉండదు. ఇప్పటికీ తాజాగా నా కవిత్వంలో
ఉంటుంది ఉంటుంది. పల్లెని మర్చిపోలేదు, మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన నగరంలో ఉన్నవి కూడా పల్లెలే. ఇవి పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కుప్పబడ్డ పట్టణం ఇది. వేలాది పల్లెలు ఉన్నాయి, వందలాది పల్లెలు ఉన్నాయి ఇక్కడ. పట్టణ రూపం ధరించాయి అవి, అంతే. అప్పటి పల్లెలు వేరు, నిష్కల్మషంగా ఉండేది. ప్రకృతిని మనం నాశనం చేసాము. నిన్నటి వర్షం చూసుకోవచ్చు, మన ఈ కోవిడ్ చూసుకోవచ్చు. పర్యావరణ దుష్ఫలితాలు ఇవన్నీ ఒక రకంగా. ఇవి నేను నా కవిత్వంలో ఒక మానవత్వ దేశీయత ఉంది, సామాజికత ఉంది, మానవత ఉంది. నాది ప్రగతిశీల మానవతావాదం నా దృక్పథం అనుకుంటాను నేను. ముందుకు సాగేది ఒక విషాదంతో విచారంతో ఆగిపోవడం అనేది నా కవిత్వం లక్షణం కాదు. కాబట్టి నేను నా కవిత్వం అందరికీ కావలసింది కావడానికి, అందరూ మెచ్చడానికి, అందరూ అభినందించడానికి కారణం నాతో ఉండే సమన్వయవాదం. అదొకటి నేను ఈ సందర్భంగా చెప్పాలని అనుకున్నాను. ఈ కవిత్వం అనేది ఏం చేస్తుందంటే జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది, మనిషికి ధైర్యం ఇస్తుంది, మనిషి కోపానికి ఒక దిశను ఇస్తుంది, ఆగ్రహానికి ఒక ఆగ్రహం వెలుగులో జీవితాన్ని చూపిస్తుంది, చైతన్యం వెలుగులో జీవితాన్ని చూపిస్తుంది. ఎన్నో వెలుగులు సరఫరా చేసే గొప్ప ఇంధనం కవిత్వం. అన్నిటి మించి కవిత్వం వల్ల మానవ జాతి మీద, సాటి మనుషుల మీద ప్రేమ కలగాలి. ఆ ప్రేమ కలిగినప్పుడే ఆ కవిత్వానికి సార్థకత వస్తుంది. ద్వేషాన్ని వెదజల్లడం కన్నా కోపాన్ని వెదజల్లడమే కవిత్వ లక్షణంగా నేను భావిస్తాను. ఇది నా కవిత్వాన్ని నేను ఇప్పుడు ఒకసారి సమీక్షించుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ మధ్య కరోనా మీద కూడా రాశాను, ప్రపంచీ కరోనా. ఈ ప్రపంచీ కరోనాకు కూడా కారణం నాకేమనిపించిందంటే, ఇదివరకు సార్సు, ప్లేగు ఇట్లాంటివన్నీ వచ్చి అక్కడక్కడే సమసిపోయినాయి, మనుషుల్ని బలి తీసుకొని. ఇది నేను పోయిన సంవత్సరమే చైనాకి వెళ్ళాను. నేను హాంకాంగ్ ఎయిర్పోర్ట్ కానీ, షాంఘై ఎయిర్పోర్ట్ కానీ, సింగపూర్ ఎయిర్పోర్ట్ కానీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నిమిషానికి ఒక విమానం లేస్తుంది, నిమిషానికి ఒకటి దిగుతుంది. అంటే చైనాతో అంతటి సంబంధాలు ఉన్నాయి ప్రపంచానికి. కొన్ని రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రపంచీకరణ దుష్ఫలితాలు వస్తున్నప్పుడు మేము దానికి వ్యతిరేక కవిత్వం రాశాను అందరితో పాటు, కవిత్రులతో అందరితో పాటు. కానీ ఇప్పుడు దాని దుష్ఫలిత రోగం కూడా, వైరస్ కూడా అంత వేగంగా వ్యాపించింది. ప్రపంచీ కరోనా అని పేరు పెట్టడానికి కారణం అది. ప్రపంచీకరణ అంటున్నాం, వ్యాపార విస్తృతి కోసం ఏర్పడింది అది. ఏక విపణి సరుకుల కోసం ఏర్పడింది అది. ఇప్పుడు ఏక రోగం అయిపోయింది, ప్రపంచైక రోగంగా మారిపోయిందని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ ఇంకోటి యూజీసీ ఒకటి, ఇది ఇంకోటి. మొన్నటిదాకా నేను 5 ఏళ్ళు సాహిత్య అకాడమీ కన్వీనర్గా ఉన్నాను. నాకు అది కూడా గొప్ప అవకాశం. ఏంటంటే తెలుగు ప్రాంతాల్లో, తెలుగేతర ప్రాంతాల్లో 100 సమావేశాలు నిర్వహించాను నేను. 100 రాష్ట్రేతర ప్రాంత బరంపురం లాంటి ప్రాంతాల్లో కానీ, చెన్నై లాంటి ప్రాంతంలో కానీ. సంపత్ కుమార్ కూడా ఒక మద్రాస్ యూనివర్సిటీలో ఒక మంచి సెమినార్ కండక్ట్ చేశాడు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో. రఘు ఉమెన్స్ కాలేజీలో పెట్టాడు. ఇట్లా అంటే చాలా ఒక జనరేషన్ని ఎడ్యుకేట్ చేయడానికి బాగా శ్రమించాను నేను. 5 ఏళ్ళు విస్తృతంగా పర్యటించాను. అదొకటి నాకు బాగా తృప్తి కలిగించిన విషయం సాహిత్య అకాడమీకి సంబంధించింది. తర్వాత నేను 2008లో పదవి విరమణ చేశాను. అంటే 2008 అంటే 12 ఏళ్ళు. అసలు నాకు రిటైర్ అయినట్టే లేదు.
ఈ ఈ ఈ మధ్యకాలంలో 2 యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసి 2 పుస్తకాలు రాశాను. దాని తర్వాత ఎమిరిటస్ ప్రొఫెసర్ అంటారు, అది 2 టర్ములు చేశాను, 2 పుస్తకాలు రాశాను నేను. నాకు రిటైర్ అయినట్టే లేదు. నా మాతృశాఖ తెలుగు శాఖ ఉస్మానియా యూనివర్సిటీ, దాంతో నాకు ఇప్పటికీ సజీవ సంబంధం ఉంది. నాకు వయస్సే తెలియటం లేదు. నేను ఇప్పటికీ రోజుకు 10 గంటలు చదువుతాను, రాస్తాను, అంత కలిపి. కాబట్టి నేను యంగ్స్టర్స్ కూడా తర్వాత నా వైఖరి ఎట్లా ఉంటుందంటే, నేను ప్రాథమికంగా కవిని. ఏది చెప్పినా కవితాత్మకంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. కొత్తగా అంటే అపూర్వంగా, ఇదివరకు ఎవరైనా చెప్పినట్టు కాకుండా నువ్వే పువ్వు గురించి చెప్పవచ్చు, ఉండొచ్చు, ఎవరు చెప్పని పద్ధతిలో దాని గురించి నువ్వు చెప్పాలి అని నాకు అనిపిస్తుంటుందన్నమాట. సో నేను ఈ యంగ్స్టర్స్ కవులను కూడా, ఈ నానీలలో కొంత 100 మంది కవులు వచ్చినందుకు నేను ఎంతో సంతోషించాను. చాలామంది కవులకు కూడా ఈ కవుల మధ్య ప్రిజుడిసెస్ ఉంటాయి చూడు, నాకు చాలా తక్కువ లేవని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఏదైనా పత్రికలో ఒక కవిత వస్తే కూడా ఆ పేరు చూడకుండానే కవిత చదువుతాను. ఆ కవిత చదివితే అది మనకు నచ్చింది అనుకో, అప్పుడు పేరు చూస్తా. ఏదైనా మంచి కవిత, మనను వెంటాడుతున్న కవిత, వాళ్ళ ఫోన్ నంబరు కష్టపడి ఇష్టపడి ఎంతో వాళ్ళకు ఫోన్ చేసేదాకా నిద్రపోను నేను. ఇది కవుల మధ్య మంచి సామరస్య వాతావరణం ఉండాలని కూడా నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను విశాలమైన ప్రపంచాన్ని చూశాను. నేను మన భారతదేశంలో నేను చూడని రాష్ట్రం లేదు, నాకు వాటితో సంబంధం లేని సాహితీ బృందాలు లేవు. మనకు ఈ తెలుగులో ఎక్కువ సామరస్యం ఉండాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. మలయాళీస్లో బాగా ఉంది, అది కన్నడం పర్వాలేదు, తమిళం కూడా పర్వాలేదు. మనం తెలుగులోనే అందరము ఇంకా సామరస్యపూర్వక సంబంధాలు ఉండాలని నాకు అది నేర్చుకోవాలి. కవులల్లో పోటీ ఉండదు, సాహిత్యకుల్లో పోటీ ఉండదు. స్పోర్ట్స్మెన్, ఇది కవిత్వం అనేది ఒక స్పోర్ట్ కాదు, సాహిత్యం అనేది ఒక స్పోర్ట్ కాదు, క్రీడ కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళదే, ఎవరి సిద్ధి వాళ్ళదే, ఎవరి తపస్సు వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి ప్రబోధం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. కాబట్టి కవిత్వం అనేది నా దృష్టిలో జీవితానికి పూచిన పువ్వు లాంటిది. ఆ పువ్వు వెదజల్లే పరిమళమే ఈ మానవత్వం. మానవత్వమే నా పతాక, మానవుడే నా ప్రతీక. నమస్కారం.